నాకు పెద్దగా అత్యాశ ఏమీ లేదు మేడం. నా మొగుడి పేరు మీదున్న 500 కోట్ల ఆస్తి, యశోద పేరు మీదున్న 700 కోట్ల ఆస్తి పేపర్లు మొత్తం మీరు నా చేతిలో పెట్టాలి. అప్పుడు మీరు చెప్పిన పని నేను పూర్తి చేస్తాను. అలాగే ఇచ్చేస్తాను. 1200 కోట్లు కాదు, 1500 కోట్ల విలువ గల ఆస్తి పేపర్లు నీకిస్తాను. కానీ నువ్వు 3 రోజుల్లో యశోద అంతటా యశోదే పాపం తెచ్చి నా చేతిలో పెట్టేలా చెయ్యాలి. అలా చేసిన మరుక్షణమే నేను ఆస్తి పేపర్లు నీ చేతికిస్తాను. నేను అలా చేస్తే ఆ తర్వాత మీరు నాకు డబ్బు ఇవ్వకపోతే? ఇవ్వకపోతే నేరుగా వెళ్ళి యశోదకి నిజం చెప్పేసుకో. అలాగే 1500 కోట్ల ఆస్తిస్తానంటున్నారు కాబట్టి నేను ఈ పని చేసి పెడతాను. నువ్వు మీ అన్నయ్యలా కాదు. ఎక్కడ బుద్ధి చూపించాలో, ఎక్కడ ఎదురు తిరగాలో, ఎక్కడ ధైర్యంగా ఉండాలో నీకు బాగా తెలుసు. జీవితంలో పైకొస్తావు. ఇప్పుడు మీ అబ్బాయి ఆడిస్తున్న పాప సుబ్బరాజుకి పుట్టిన పాపంట కదా. అతనికి విడాకులిచ్చేసి రెండో పెళ్లి అరేంజ్ చేసుకుందా? అత్తయ్య, కాఫీ తీసుకోండి. మీరెందుకిలా ఉంటున్నారో నాకు ఈ మధ్య అర్థం కాలేదు. నా మీద ఏమైనా కోపం ఉందేమో అనుకున్నాను, కానీ ఈ రోజంతా అర్థమైంది. పెళ్ళైన దగ్గర నుండి చూస్తున్నాను అత్తయ్య, మీరు నాతో మనసు విప్పి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. నన్ను చూస్తే పక్కకు వెళ్ళిపోతున్నారు. నాతో మాట్లాడాలి అంటేనే అసహించుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పగవాడితో మనం ఎలా ఉంటామో అలాగే ఉంటున్నారు. నాకు తెలిసి నేనెప్పుడూ ఏ తప్పు చేయలేదత్తయ్య. నాకు తెలియకుండా అందరూ నా జీవితంతోనే ఆడుకుంటున్నారు. నా ప్రేమ గొప్పది అని నేను చెప్పనత్తయ్య. కానీ నందా ప్రేమ మాత్రం చాలా గొప్పది. తన ప్రేమని దగ్గర నుండి చూసి ఆ ప్రేమని నేను ఫీల్ అయిన తర్వాతే నేను నందాని ప్రేమించడం మొదలుపెట్టాను. నంద ప్రేమలో ఒక స్వచ్ఛత ఉందత్తయ్య, అది నాకు చాలా ఇష్టం. అందుకే మొదట్లో నందా నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పినా వద్దు అని నేను వాదించేదాన్ని. కానీ ఆ తర్వాత నుంచే నేను నందాని ప్రేమించడం మొదలుపెట్టాను. నాకు తెలియకుండా నా జీవితంలో జరిగిన తప్పులన్నిటినీ నందా పట్టించుకోకుండా నా వైపు నిలబడ్డాడు. అందుకే నందాకి నేను జీవితాంతం రుణపడి ఉంటానత్తయ్య. అదే వాడు చేసిన తప్పు. విన్నావుగా ఆ వచ్చిన ఆవిడ ఏమందో? వాళ్ళ కొడుకు ఎందుకు పనికిరాడని మేమందరం అనుకునేవాళ్ళం. అలాంటి వాడికి అంత గొప్ప సంబంధం వచ్చింది. నా కొడుకు దేశానికి ఉపయోగపడే అంత తెలివైనవాడు. వాడికి ఒక పిల్ల తల్లి భార్యగా వచ్చింది. విన్నావుగా నువ్వే, నలుగురు నానా రకాలుగా అనుకుంటున్నారు. ఇలా అనుకుంటారనే రిసెప్షన్ వద్దు అన్నాను. కానీ మా ఆయన వింటేనేగా బలవంతంగా రిసెప్షన్ పెట్టించాడు.
నిన్న మొన్నటి వరకు 4 గోడల మధ్య పోయిన పరువు ఇప్పుడు ఊరంతా తెలిసి ఊర్లో అసలు తలెత్తుకుని తిరగలేకుండా చేస్తుంది. నువ్వు నా స్థానంలో ఉండి ఆలోచించి యశోద, నా కొడుకు వ్యక్తిత్వానికి కానీ, నా కొడుకు చదువుకున్న చదువుకు కానీ, వాడికున్న ఆస్తికి కానీ వాడికి ఎంత గొప్ప సంబంధం రావాలి? కోటీశ్వర్ల కూతురు చెయ్యి పట్టుకుని 7 అడుగులు వేసి ఆనందంగా ఉండాల్సినవాడు ఇప్పుడు చంటి పిల్లను ఆడించుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తూ నేనెలా భరించగలను? ఎలా ఓపికతో ఉండగలను? నీకేమో నీ పాప తప్ప నీ భర్త గురించి ఆలోచనే లేదు. ఒక్కసారి నీ పాపను పక్కన పెట్టి నీ భర్త గురించి ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఒట్టి యశోదవి కాదు, నందగోపాల్ భార్యవి. నీ భర్త గౌరవం, ఇంటి గౌరవం కాపాడడం కూడా ముఖ్యమే. అంటే ఇప్పుడు నేనేం చేయాలత్తయ్య? బాగా ఆలోచించుకో. అసలు నేనేమనుకుంటున్నానో నీకే అర్థమవుతుంది. నా కొడుకు నిన్ను ప్రేమించాడు కాబట్టి తప్పక నేను నిన్ను అంగీకరించాను. అంతేకాని మిగిలిన విషయాలన్నింటికీ కాదు. యశోద, బాగా ఆలోచించుకో. ఈ ఇంటి పరువుని, నా కొడుకు పరువుని నువ్వే కాపాడాలి. ఎలాగనో ఎలాగనో ఎలాగవేగనో ఏమున్నదో నలోపల ఏ హృదయం అడగదేలను. కనులు మూసి నడవమంటే అడుగెలా సాగునో, కరిగిపోతుందని తెలిసి కలయలా కందునో. దాక్షాయని, నేనిప్పుడే పంతులుగారిని కలిసి వస్తున్నాను. ఈరోజు చాలా మంచి రోజంట. ఈరోజు రాత్రికి అబ్బాయికి కోడలికి శోభనం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. వెంటనే నువ్వు ఆ ఏర్పాట్లో ఉండు. ఏంటి, నేను శోభనం ఏర్పాటు చేయాలా? అసలు మీరు మత్తుండే మాట్లాడుతున్నారా? ఆ యశోదని నేనింక అసలు కోడలుగానే అంగీకరించలేదే. తన ఇంట్లో ఉంటుంది, అంతవరకే. ఆశ్రయం లేని వాళ్ళ ఇంటికొస్తే ఆశ్రయం ఇస్తాం కదా. నేను యశోద విషయంలో అలా అనుకునే తనని ఇంట్లో ఉంచుకున్నాను. అది కూడా నందు బాధపడతాడని మాత్రమే. మీరు కలలు కంటున్నట్టు వాళ్ళిద్దరికీ శోభనం జరగాలి అంటే యశోద ఆ బిడ్డను పూర్తిగా వదిలించుకోవాలి. ఎలాగూ ఆ బిడ్డకు తండ్రి లేడు కాబట్టి ఆ దేవకికిచ్చేస్తే వాళ్ళైనా పెంచుకుంటారు. అప్పుడు కొద్దో గొప్పో మిగిలిన ఇంటి పరువు కాస్త బతుకుతుంది. ఈ ఇంటికొచ్చిన ప్రతి ఒక్కరూ పాప మీ అబ్బాయికి పుట్టిన పాప కాదు కదా, ఎవడికో పుట్టిన పాప అంట కదా. మీ అబ్బాయికి రెండో పెళ్లి చేసుకోవాల్సిన కర్మేం పట్టింది అని మాట్లాడుతుంటే నా గుండె తరుక్కుపోతుంది. అసలు నా కొడుకేం తప్పు చేశాడని, వాడికి ఎలాంటి జీవితాన్నిచ్చావని ఆ శివయ్యను ప్రతిరోజు నిలదీస్తూనే ఉన్నాను. యశోద ఎప్పుడైతే ఆ బిడ్డని దేవకి వాళ్ళకు అప్పగించేసి తనకు ఆ బిడ్డకు ఏ సంబంధమూ లేదని చెప్తుందో అప్పుడే ఇంటి కోడలవుతుంది.
నంద యశోదలు ఏకమవుతారు. నీకు అసలు జ్ఞానం ఉందా? చదువుకున్నావే గాని రోజు రోజుకి నీ మొండితనంతో నలుగురు ఏమనుకుంటారో అనే భయంతో నువ్వు నీ సంస్కారాన్ని కోల్పోతున్నావు. నువ్వు ఇలా మాట్లాడడం చాలా అంటే చాలా దారుణంగా ఉంది దాక్షాయని. బిడ్డకి వాళ్ళకి ముడి పెడతావేంటి? యశోదకు బిడ్డ ఉందని తెలిసినప్పుడు కూడా మనం నందుతో పెళ్లికి అంగీకరించాం కదా. యశోదని మన ఇంట్లో పెట్టుకుని చూసుకున్నాం కదా. మనకంటూ నిర్ణయాలు తీసుకునే శక్తి ఉండాలి, ఆలోచించి నిర్ణయం తీసుకునే జ్ఞానం ఉండాలి. ఎదుటి వాళ్ళు చెప్పినంత మాత్రాన ఆ మాటలకు మనం మన నిర్ణయాన్ని మార్చుకోకూడదు. మన మనసు ఏం చెప్తే అదే వినాలి. దయచేసి నా మాట విను. జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంకా జరగాల్సిందే మిగలేదు కాబట్టి వాళ్ళిద్దరికీ శోభనం ఏర్పాటు చేయి. కాదు కూడదు నేను ఇలాగే మొండి పట్టుదలతో ఉంటానంటావా? మొన్న వాళ్ళని ఇంట్లోకి ఆహ్వానించడానికి చుట్టుపక్కల వాళ్ళని పిలిచినట్టు మళ్ళీ నేనే అందరిని పిలిపించి వాళ్ళిద్దరి శోభనానికి ఏర్పాట్లు చేస్తాను. అప్పుడు మనకున్న పరువు కూడా పోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. ఈ విషయంలో నా కొడుకును గాని యశోదను గాని బాధ పెట్టడం నాకిష్టం లేదు. ఆలోచించడం కాదు, ఏర్పాట్లు చేయి. నేను చేయాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను. అమ్మా, ఆయనొచ్చి నేనెక్కడికి వెళ్ళానని అడిగినప్పుడు ఏదో పేరెంటానికి వెళ్ళానని చెప్పు. రావడానికి సమయం కూడా పడుతుందని చెప్పు. అలాగే చెప్తాలే కాని నువ్వు జాగ్రత్త. ఇక మనకి ఎవరి మీద దయాదాక్షిణ్యాలు అవసరం లేదు. నువ్వు చెయ్యాల్సింది చెయ్యి. ఇప్పటికైనా మీ జీవితం సెటిల్ అయితే చాలు. నేను చెయ్యాల్సింది నేను చేస్తానమ్మా. మనం బాగుండడమే నాకు కావాలి. ఉమ్, నేను ఎవరి గురించి ఆలోచించను. పిల్లెదురొచ్చినా పని సవ్యంగా జరుగుతుందేమో కానీ మా ఆయన వస్తే మాత్రం అస్సలు జరగదు. ఏంటి దేవకి, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? అవునండి, మా దూరపు చుట్టాలైన రంగనాయకమ్మ అత్తయ్య వాళ్ళకి మనవరాలు పుట్టిందంట. ఉయ్యాల ఫంక్షన్కి రమ్మన్నారు, అందుకే అక్కడికి వెళ్తున్నాను. నేను రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది, సరేనా? నేను వెళ్ళొస్తానండి. ఆగు దేవకి, నిజంగా నువ్వు పేరంటానికే వెళ్తున్నావా? మీకెందుకు ఆ డౌట్ వచ్చింది? ఉదయం నుంచి నీ వాలకం చూస్తున్నాను దేవకి. నిన్న రోజుకి ఈ రోజుకి చాలా మార్పు వచ్చింది. చాలా ఆనందంగా ఉన్నావు. నిన్నటిదాకా ఏదో విచారంలో మునిగిపోయినట్టు దిగాలుగా ఉంటూ నా బుర్ర తింటూ ఉండేదానివి. కానీ ఈ రోజు ఉదయం నుంచి చాలా ఆనందంగా ఉంటున్నావు. నాకదే అర్థం కావట్లేదు. అదేంటి బాబు అలా అంటారు? నిన్నటిదాకా సుబ్బరాజు గురించి ఆలోచిస్తూ తెగ బాధపడిపోతుంది దేవకి. ఏడుస్తూనే ఉంది. అలాగే ఉంటే ఏమైపోతుందనే భయంతో నేనే నచ్చ చెప్పాను. మెల్లగా మామూలు మనిషి అవడానికి ప్రయత్నిస్తుంది. జరిగినవన్నీ మర్చిపోవడానికి నేనే పేరంటానికి వెళ్ళమని చెప్పాను. ఏంటండి, పోలీసు వాళ్ళు దొంగలను చూసినట్టు అలా చూస్తున్నారు? ఇప్పుడేమైంది? పేరెంటానికి వెళ్ళొద్దంటారా చెప్పండి. మీరు వెళ్ళొద్దంటే నేను వెళ్ళను. మీ ముందే కూర్చుంటాను. నేను ఆనందంగా ఉండడం నచ్చలేదా చెప్పండి. నిన్నటి వరకు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. మీరేం చెప్తే అది చేస్తాను. సరే వెళ్ళు. ఎట్టి పరిస్థితుల్లోనా యశోద కడుపున పుట్టిన బిడ్డకి తండ్రి నందు అని మాత్రం ఈయనకు తెలియకూడదు. తెలిస్తే ఈ మనిషి మళ్ళీ మారిపోయే అవకాశం ఉంది. అయ్యో హంసిని, ఎందుకు ఏడుస్తున్నావు నాన్నా?
పాలు తాగమంటే తాగవు. ఏమైంది నీకు ఇవాళ? ఎందుకు ఏడుస్తున్నావు? బూచాడు ఎవరైనా వస్తారని భయపడుతున్నావా? బూచాడెవ్వడూ రాడు. అమ్ముంది కదా. ఒకవేళ బూచాడొచ్చినా అమ్మ ఆ బూచాడ్ని తరిమి తరిమి కొట్టేస్తుంది. అలాగే నాన్న బయటికి వెళ్లారు కదా, వచ్చాక నాన్నకి చెప్పి ఆ బూచాడ్ని ఇంటికి రానివ్వకుండా చేద్దాం, సరేనా? ఏది నవ్వు నవ్వు నాన్నా. ఏడోకమ్మా. ఓ ఏడోకమ్మా. అదిగో మాటల్లోనే నాన్న వచ్చేసారు చూడు. నాన్నకి చెప్దామా ఆ బూచాన్ని ఇంటికి రానియద్దని చెప్పి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది? అమ్మేమన్నందా? నేను వచ్చేసాను కదా. ఇదిగో అమ్మకి దెబ్బలు పడతాయి, ఓకేనా? హనీ బంగారం ఏం చెప్తుందంటే ఇంటికి ఏ బూచాళ్ళని రానియొద్దు అని చెప్తుంది. తనకి భయమంట. అలాగే ఎప్పుడు నాన్నే కావాలంట. నాన్న పక్కనుంటే ధైర్యంగా ఉంటుందంట. ఏంట్రా, నాన్న వచ్చేసాడు కదా, ఏడోకు. బజార్ వెళ్దామా? ఏమైందమ్మా? సుబ్బరాజుకి పుట్టిన పాపంట కదా. మీ వాడికంటే ముందు యశోదకి ఇంకొక పెళ్ళయిందా? కానీ ఆ సుబ్బరాజుకి పుట్టిన బిడ్డని ఈ ఇంటికి తీసుకొచ్చి నీ కూతురుగా పెంచుకుంటుంటే మన ఇంటి పరువేమవుతుందో ఆలోచించు కాస్త. ఇలా చూడు హంసిని, ఏమైందమ్మా? నా దగ్గరికి రా. ఏమైంది? హాయ్ నందా, హాయ్ యశోద. ఏది పాపని లైఫ్? అచ్చే, ఏంటి తల్లి, ఏంట్రా ఏడుస్తున్నావు? అచ్చో, ఏంటి తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? అచ్చో, నన్ను అత్త అని పిలవాలి. ఏడోకు ఊరుకో తల్లి. ఇదిగో దేవకి, మీ కోడలి పిల్ల అచ్చం మీ అన్నయ్యలాగే ఉంది. పోలికలు అచ్చుగుద్దినట్లున్నాయి. ఇది మరీ బాగుంది. మా అన్నయ్య కూతురుకి మా అన్నయ్య పోలికలు రాకుండా వేరే వాళ్ళ పోలికలు వస్తాయా ఏంటి? సుబ్బరాజు బ్రతికుంటే బావుండు. ఇప్పుడు చూడు, తలోదారి అయిపోయారు. ఇక ఆపుతారా? అసలు మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏం మాట్లాడుతున్నారు? అదేంటమ్మాయి, ఇంటికొచ్చిన మీ వదిన్ని ఎందుకొచ్చారని అడుగుతున్నావు? భలే విడ్డూరంగా ఉందే. వదినకిచ్చే గౌరవాన్ని మర్యాదని మా వదిన ఎప్పుడో కోల్పోయిందిలేండి. నువ్వు మనుషుల్ని, మనుషులతో ఉన్న బంధాల్ని వదిలేసుకున్నంత మాత్రాన మేము వదిలేసుకోలేం కదా యశోద. అందుకే మీ అత్తయ్య గారు రమ్మని పిలవగానే జరిగినవన్నీ మర్చిపోయి ఏమీ ఆలోచించకుండా, ఏం పట్టించుకోకుండా ఇక్కడికి వచ్చాం. నువ్వు ఎన్ని మాటలన్నా కనపడతాను. ఎందుకంటే నీ చేతుల్లో పెరుగుతుంది, ఈ ఇంట్లో ఉంటుంది నా అన్నయ్య కూతురు కాబట్టి. అలా అని పాపని సరిగ్గా చూసుకోరని కాదు. మా అన్నయ్య కూతురంటే నాకు మాత్రం ప్రేమ ఉంటుంది కదా, అందుకని అంటున్నాను. నువ్వు అవునన్నా కాదన్నా, కోప్పడినా బాధపడినా, ఏం జరిగినా సరే మా అన్నయ్య కూతురు అనేది నిజం. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోద్దు. ఇంటికి మేమందరం ఇక్కడికి ఎందుకు వచ్చామని అనుకుంటున్నారా? మీ ఇద్దరికి ఈరోజు రాత్రి శాంతి ముహూర్తం పెట్టారంట కదా, అందుకని నిన్ను రెడీ చేయమని, దగ్గరుండి చూసుకోమని మీ అత్తయ్య గారు పిలిచారు.
యశోద మెడలో తాలి కట్టిన దగ్గర నుండి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఎందుకమ్మా అలా ఉన్నావు? నీకు యశోదంటే ఇష్టం లేదా? లేకపోతే నేను యశోదని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? ఒకవేళ యశోదంటే నీకు ఇష్టం లేదంటే ఎందుకో కారణం చెప్తావా అమ్మా? చూడ్నందా, నువ్వు యశోదని ప్రేమించావు. నీ ప్రేమను అర్థం చేసుకుని నేను నీ పెళ్లికి ఒప్పుకున్నాను. నాకా యశోద అంటే ఇష్టం లేదు అనడం లేదు, కానీ తనకి పుట్టిన పాప అంటేనే ఇప్పుడు ఇష్టం లేదు. అదేంటమ్మా అలా అంటావు? మొన్నటిదాకా పాపను ఎత్తుకొని ఆడించావు, లాలించావు, కబుర్లు చెప్పావు కదమ్మా. నువ్వన్నది 100% నిజం. కానీ అది ఎప్పుడు, ఆ పాప ఎవరికి పుట్టిందో తెలియనప్పుడు. ఐ లవ్ యూ యశోద. ఐ లవ్ యూ టూ నందా. అంత గట్టిగా పట్టుకున్నావేంటి? ఊపిరి ఆడట్లేదు. ఊపిరాడకపోతే నేనందిస్తాను కదా. ఎలా? అంటే